దేవుడికి ఇవ్వాల్సినటువంటి మహిమను, దేవునికి రావాల్సిన ఘనతను వీళ్ళే దొంగలిస్తున్నారు. ఇదిగో ఈయన చేస్తే మొత్తం అందరూ పడిపోతున్నారు, ఈయన దగ్గరికి వెళ్తే మొత్తం అందరూ పడిపోతున్నారు, నీ దగ్గరికి వెళ్తే మొత్తం ఈయన దేవుడు ఆయన ఈయన చావడా. చాలామంది కొంతమంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, వారికి సమాధానం చెప్తూ ఉంటాం. మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? అద్భుతాలు అద్భుతాలు, ఇదిగోండి ఆయన చేస్తే పడిపోతాను. అద్భుతం కదా. ఈయనకేముంటుంది? కళ్ళజోడు ఉంటుంది. మరి ఈయనకి అద్భుతం లేదా? కళ్ళు పాడైపోయినాయా? చెప్పండి. అద్భుతం అది కూడా ఉండదుగా. కళ్ళజోడు పెట్టకూడదుగా, కళ్ళు కూడా మసక రాకూడదుగా. ఈయన కళ్ళజోడు పెట్టుకుని అద్భుతం చేస్తూ ఉంటాడు. ఈయన నడవలేక చెప్పండి కుడుతూ ఉంటాడు, నడుస్తూ ఉంటాడు. అద్భుతాలు మనుషుల వల్ల జరగవు, ఇది దేవుని వల్ల జరుగుతాయి. మీకు చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తాను చూడండి. అద్భుతాలు ఎవరి కోసం అంటే చెప్పండి, అద్భుతాలు చేసేటువంటి అద్భుతకరుడైనటువంటి యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళడానికి. ఆశ్చర్యకార్యాలు సూచకార్యాలు ఎందుకంటే ఆ సూచకార్యాలు చేసేటువంటి దేవుని దగ్గరకు కదండి. అద్భుతాలు అని చెప్పండి, అద్భుతాలు చేసేటువంటి యేసు వైపు తీసుకెళ్ళడానికి మాత్రమే అద్భుతాలు. ఇప్పుడు మనకి ఇక్కడ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటామండి. రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు బోర్డు ఉంటుంది. బోర్డు ఏం చూస్తుంది చెప్పండి? సాయంపాలెం బోర్డు ఉందా అక్కడ బయట, అక్కడ రోడ్డు మీద సాయంపాలెం వచ్చేసిందా? సాయంపాలెం బోర్డు చూపించింది, లోనికి వస్తే సాయంపాలెం వస్తా. బోర్డు సాయంపాలెం కాదు, సాయంపాలాన్ని సూచించేటువంటి సైన్ బోర్డు అంటాం దాన్ని ఇంగ్లీష్లో. సూచిక, దిక్సూచిక అది అంటాం తెలుగులో. అది జంగారెడ్డిగూడెం అని ఉంటుంది, దాని కింద కిలోమీటర్ ఉంటుంది. ఇంకా వెళ్ళా మనం. జంగారెడ్డిగూడెం వెళ్ళేటువంటి దారిని చూపిస్తుంది అంతే, అది జంగారెడ్డిగూడెం కాదు అది. సరే, ఒక రోజున ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళిపోతే మధ్యాహ్నం అయిపోయింది, బాగా ఆకలేస్తుంది. ఆకలేస్తుంటే ఒక బోర్డు చూశాడు. భోజనం అదండి, భోజనం తయారు ఆయన ఉంది కానీ భోజనం రెడీ, భోజనం తయారని చెప్పి బోర్డులు ఉన్నాయి, 2 బోర్డులు ఉన్నాయి. చూసి వెంటనే లోనికి వెళ్ళిపోయాడంట. లోనికి వెళ్ళిపోయి భోజనం పెట్టండి ఆకలితో ఉండి కోపం తరుతుందంట. వినపడుతుందా? కోపంతో నాకు భోజనం పెట్టండి అని అంట. గబగబా ఒక ఆయన లో నుంచి ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చి ఏంటి అంటే నాకు భోజనం రెడీ అని ఉంది, నాకు భోజనం పెట్టండి భోజనం. ఆయన అటు ఇటు చూశాడు, ఆ దబరాలు కానీ గిన్నెలు కానీ ప్లేట్లు కానీ ఏం కనపడతలా. ఈయన అన్నాడు, ఇదేంటండి భోజనం రెడీ భోజనం తయారని చెప్పి మీరు బోర్డు పెట్టారు, కానీ ఇక్కడ చూస్తే ఏమి లేవు, భోజనం రెడీ అన్నాడు, ఏంటి నేను ఆయన అడుగుతున్నాడు, కోపం వచ్చి అడుగుతున్నాడు. ఈయన అడుగుతున్నాడు, అయ్యా ఆవేశపడబాకు, ఇది నేను భోజనం రెడీ భోజనం తయారని చెప్పి నేను సైన్ బోర్డు రాసేయండి ఒక ఆర్టిస్ట్ని, అవి ఆడడానికి నేను బయట పెట్టాను చెప్పాడంట. మీకు అర్థమైందా? నేను బోర్డులో రాసేవాడిని, మీకు తెలుసుగా బోర్డు రాసేవారు ఆడడానికి ఎండలో పెడతారు, అవి రాసేవాడిని ఎండలో పెట్టాను, అది నువ్వు చూసి లోనికి వచ్చావు తెలుసుకోకుండా అది నీ తప్పు నా తప్పు కదా అని అంట.